హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు అందరి కాన్సన్ట్రేషన్ కూడా గేమ్ చేంజర్ మీదే ఉంది. సో సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది, ఫస్ట్ సింగిల్ ట్రోల్ అయినా కూడా అది హిట్ అయింది. ఇప్పుడు థర్డ్ సింగిల్ రాబోతుంది. ఈ మధ్యలో టీజర్ గురించి చాలా హాట్ టాపిక్ నడుస్తుంది. టీజర్ ఎలా ఉండబోతుంది, ఏంటి, దాన్ని ఎలా ఎడిట్ చేస్తారు, ఏ వేలో రామ్ చరణ్ గారు చూడబోతున్నాం అని. కానీ ఇక్కడ అందరికీ ఒక హ్యాపీనెస్ క్రియేట్ చేసే విషయం ఏంటంటే, ఎవరైతే జవాన్కి ఎడిటర్గా వర్క్ చేశారో ఆయనే గేమ్ చేంజర్ కూడా వర్క్ చేస్తున్నారు. సో జవాన్ మూవీ ఎలా ఉంటుందని మనకు ఆల్రెడీ తెలుసు. 1000 crores దాటిన మూవీగా ఇండస్ట్రియల్ హిట్గా నిలిచింది అది. సో ఆ మూవీని ఎడిట్ చేసిన ఆయనే గేమ్ చేంజర్ టీజర్ పాయింట్ కూడా కట్ చేస్తున్నారు. సో ఇంకా ఎలివేషన్స్ ఏ లెవెల్లో ఉంటాయనేది ఎక్స్పెక్ట్ చేయకలే. సో ఎలా ఉండబోతుంది గేమ్ చేంజర్, ఆయన చేతుల మీదుగా ఎడిటింగ్ కాబట్టి ఇంకెంత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చని మాట్లాడుకుందాం. సో గేమ్ చేంజర్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అది దానికి వర్క్ చేసిన వల్ల అయి ఉండొచ్చు, క్యాష్ వల్ల అయి ఉండొచ్చు, ఎవరి వల్ల అయినా. సో ఇప్పుడు మనకు కొత్తగా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే, జవాన్ ఎవరైతే ఎడిటర్గా వర్క్ చేశారో దీనికి కూడా ఆయన అని చెప్పేసి, సో ఆయన ఎడిటింగ్ స్కిల్స్ ఇందులో ఎలా ఉండబోతుంది. సో బేసిక్లీ ఏంటంటే, గేమ్ చేంజర్ టీజర్ కోసం ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. సెకండ్ సింగిల్ వచ్చిన తర్వాత కొంచెం గేమ్ చేంజర్కి హైప్ పెరిగింది. సో ఇప్పుడు దసరాకి టీజర్ దింపుతామని చెప్పేసి ఎలాగో చెప్పేశారు టీం వాళ్ళు. సో దిల్ రాజు గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అందరూ ఎదురు చూసేది టీజర్. సో టీజర్ వచ్చిన తర్వాతనే అసలు గేమ్ చేంజర్ ఏంటి అనేది ప్రపంచానికి తెలియనుంది. సో ఇప్పుడు ఆ టీజర్ కట్ విషయానికి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకున్నారు శంకర్ గారు. సో ఓవరాల్ ఓన్లీ ఇప్పుడు మీరు చెప్పినట్టు జవాన్ ఎడిటర్, అతని పేరు యాంథోనీ రూబెన్. అతను నాట్ ఓన్లీ జవాన్, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ 1000 కోట్లు బ్యాక్ టు బ్యాక్, పఠాన్ జవాన్ బ్యాక్ టు బ్యాక్ షారుఖ్ ఖాన్ గారికి 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు అవి. సో యాంథోనీ రూబెన్ గారి ఎడిటింగ్ పనితనం ఏంటో ఆ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఆ సినిమా చూస్తే ఎడిటింగ్ ప్యాటర్న్ ఎంత బాగుంటుందంటే, అసలు షారుఖ్ ఖాన్ గారిని తీసుకెళ్లి ఎక్కడో పెట్టేశారు ఆయన. అంటే చాలా మంది పెట్టుండొచ్చు, షారుఖ్ ఖాన్ గారి ఇమేజ్ ఎవరు చూపించకపోయినా ఆయన పెద్ద స్టార్. కాకపోతే ఓన్లీ జవాన్లో ఆయన హైలైట్ అవ్వడం గల కారణం కమర్షియల్ సబ్జెక్టు, దానికి తగ్గట్టుగా ఆ ఎడిటింగ్ ప్యాటర్న్. మీరు టీజర్ కట్ కానీ ట్రైలర్ కట్ కానీ చూస్తే నెక్స్ట్ లెవెల్ ఎడిటింగ్ దాంట్లో కనిపిస్తుంది మీకు. అంటే డైరెక్టర్ ఏదైతే ఒక మోకోబోట్ కెమెరాలు ఈ మధ్య ఎక్కువ వాడుతున్నారు సాంగ్స్లో కానీ యాక్షన్ సీక్వెన్సెస్లో కానీ, అదేంటంటే హీరోని ఎక్కువగా ఎన్హాన్స్ చేస్తుంది. హీరోని ఎక్కడికో తీసుకెళ్ళి ఒక హిమాలయ పర్వతాల మీద కూర్చోబెట్టేస్తుంది అనమాట. ఆ ఎలివేషన్, ఆ మోకోబోట్ పనితనం అలా ఉంటుంది. అటువంటి షార్ట్స్ని కట్ చేయాలంటే ఒక మంచి ఎడిటర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో యాంథోనీ రూబెన్ అనే అతను కమర్షియల్ సినిమాలకి బాగా కట్ చేసే ఒక ఎడిటర్గా పేరు తెచ్చుకున్నాడు. సో ఆ జవాన్ సినిమా డైరెక్టర్ కూడా శంకర్ గారి దగ్గర అసిస్టెంట్గా చేసి వెళ్ళిన అతని అట్లీ అని చెప్పేసి. సో అతని రైటింగ్ ప్యాటర్న్, డైరెక్షన్ కూడా ఒక్కో సినిమాలో రకరకాల మెసేజ్ ఇస్తా శంకర్ గారి ప్యాటర్నే కనిపిస్తుంది. కాకపోతే కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి శంకర్ గారితో పోల్చుకుంటే. సో ఇప్పుడు ఈ టీజర్ కట్ కూడా ఆయనే కట్ చేయబోతున్నారని చెప్పి తెలిసింది. పైగా ఇది కమర్షియల్ సినిమా కదా, సో శంకర్ గారి చాయిస్ ఎప్పుడు కూడా బెస్ట్ చాయిసే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే ఇండియన్ 2 అది జానర్ వేరే, జానర్ వేరే, రోబో 2 జానర్ వేరే. ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ పక్కా మాస్ కమర్షియల్. ఆఫ్టర్ శివాజీ 16 years తర్వాత శంకర్ గారు ఒక పక్క తెలుగు వాళ్ళకి నచ్చేటువంటి తన శైలిలో తీస్తున్నటువంటి సినిమా గేమ్ చేంజర్. దాంట్లో రామ్ చరణ్ గారు 3 పాత్రలు పోషిస్తున్నారు. దానికి ఎడిటర్గా జవాన్ ఎడిటర్ని తీసుకున్నారు అంటే శంకర్ గారు ఒక ఇండియన్ 2 ఫ్లాప్ తర్వాత చాలా ఆలోచించి బ్యాక్ హ్యాండ్ పనిచేస్తున్నారు అని చెప్పేసి అనుకోవాలి. బెస్ట్ చాయిస్ యాంథోనీ రూబెన్ అనే అతను చింపేస్తాడు ఎడిటింగ్. ఇప్పుడు టీజర్ కట్ కూడా తనే కట్ చేయబోతున్నాడు. ఆల్రెడీ 2 కట్స్ వచ్చినాయి అని చెప్పేసి తెలిసింది. ఒకటి రామ్ చరణ్ గారు చూసిన తర్వాత ఆయన ఓకే చేసిన తర్వాత టీజర్ బయటకు వస్తుంది. సో యాంథోనీ రూబెన్ గారి పనితనం ఏంటనేది రేపు దసరాకి రిలీజ్ అయ్యేటువంటి టీజర్ ప్రూవ్ అయిపోతుంది. ఆ టీజరే చెప్తుంది గేమ్ చేంజర్ తాలూకు స్థాయి ఎలా ఉండబోతుంది ఏంటనేది.